గుడిలో కొబ్బరికాయ కొట్టడం హిందూ సంప్రదాయాల్లో పవిత్రమైన ఆచారం. ఇది భగవంతుని సమర్పణగా మన ప్రార్థనల అనుకూలత కోసం చేయబడుతుంది. అయితే ఆ తరువాత ఆ కొబ్బరికాయల ప్రయాణం ఎలా ఉంటుందో, వాటి వ్యాపారం ఎలా జరుగుతుందో, ఆ కొబ్బరికాయలు ఎలా ఉపయోగపడతాయో వివరంగా తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. గుడిలో కొబ్బరికాయ ఎలా చేరుతాయి? భక్తులు తమ ఇష్ట దైవానికి నివేదించడానికి కొబ్బరికాయలు తీసుకొస్తారు. కొబ్బరికాయ కొట్టడం శుభసూచకం అనే భావన ఉంది. అందుకే విస్తృతంగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయలను కొట్టిన తర్వాత వాటి శేషాలను సాధారణంగా గుడి నిర్వాహకులు వేరు చేస్తారు. గుడిలో కొబ్బరికాయ ఎక్కడికి వెళ్తాయి? కొబ్బరికాయలను 2 భాగాలుగా విభజించి కొంత భాగానికి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. మిగిలిన భాగాన్ని గుడి అధికారులు సేకరించి కొన్ని చోట్ల అమ్మకానికి ఉంచుతారు. కొబ్బరికాయ వ్యాపారం ఎలా ఉంటుంది? పెద్ద గుడులు వంటి ప్రదేశాలలో కొబ్బరికాయ వ్యాపారం ఒక పెద్ద వ్యాపార మార్గం. గుడి అధికారులు లేదా కాంట్రాక్టర్లు ఈ కొబ్బరికాయలను సేకరించి టెండర్ల ద్వారా వ్యాపారాలను విక్రయిస్తారు. వ్యాపారులు ఈ కొబ్బరికాయలను రీప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు. వ్యాపారులు ఈ కొబ్బరికాయలను రీప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు. ఫ్రీగా వచ్చిన కొబ్బరికాయలను వ్యాపారస్తులు ఎలా ఉపయోగిస్తారు? కొబ్బరికాయ లోపలి కోర్ను ఇది తినదగినది కావడంతో స్వీట్స్ తయారీలో నూనె ఉత్పత్తికి ఉపయోగిస్తారు. కొబ్బరికాయ నీరు స్వల్పంగా నిల్వ చేయదగినందున దీనిని హోటళ్లకు అమ్ముతారు. కొబ్బరికాయలను వ్యాపారస్తులు అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుంది? గుడిలో ఫ్రీగా వచ్చిన కొబ్బరికాయలను వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. 1 టన్ను అంటే 1000 కేజీలు కొబ్బరికాయలను సుమారుగా 10,000 నుంచి 20,000 ధరకు విక్రయిస్తారు. దీనిలో నుంచి నూనె తయారీకి పొట్టు గుజ్జు వేరు చేసి మార్కెట్‌కి పంపించి 30,000 నుంచి 50,000 వరకు సంపాదించగలరు. ఒక సాధారణ వ్యాపారి నెలకు 5 నుంచి 10 టన్నుల కొబ్బరికాయలను ప్రాసెస్ చేయగలడు. 1 టన్ను కొబ్బరికాయ ద్వారా 10,000 నుంచి 30,000 లాభం వస్తుందని అంచనా. అంటే నెలకు 50,000 నుంచి 3,00,000 వరకు కొబ్బరికాయ వ్యాపారం ద్వారా సంపాదించవచ్చు. గుడిలో భక్తుల ద్వారా ఫ్రీగా వచ్చిన కొబ్బరికాయలను పెద్ద వ్యాపార మోడల్‌గా మారుతాయి. గుడి అధికారులు టెండర్ ద్వారా వ్యాపారస్తులకు ఇచ్చి డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులు ఆయిల్, గుజ్జు, పశువులు, కూరగాయలకు మారుస్తూ అధిక లాభాలు పొందుతారు. ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని ఇచ్చే వ్యాపారంగా గుర్తింపు పొందింది. ఈ విధంగా గుడిలో కొబ్బరికాయలను ఒక్కొక్క దశలో వ్యాపార మార్గాలుగా ఏర్పడతాయి. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ నేను మనం కొట్టే కొబ్బరికాయ తర్వాత ఎక్కడికెళ్తాయి, దాని వ్యాపారం ఎలా ఉంటుంది, జస్ట్ అది చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.